ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో గురించి ఆలోచించినట్టు గతంలో నాకు తెలిసి ఏ ఎలక్షన్లో కూడా మేనిఫెస్టో గురించి ఆలోచించాల. రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు ఏమైందంటే అది అసాధ్యమైన హామీగా మారిపోయింది. సో అదేవిధంగా మనం యువతలో చూసుకుంటే నిరుద్యోగ వృత్తిస్తా అని చంద్రబాబు నాయుడు కూటమి హామీ ఉంది. సో అదేవిధంగా యువతకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ మేనిఫెస్టో, రెండు వైసీపీ మేనిఫెస్టో ప్లస్ కూటమి మేనిఫెస్టో ఏ విధంగా వాళ్ళ యువతకి ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంద్రబాబు మేనిఫెస్టో కంటే జగన్ మేనిఫెస్టో బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి పరంగా అభివృద్ధికి సంబంధించిన హామీలు కానీ, అభివృద్ధికి సంబంధించిన మేనిఫెస్టోలో స్కీమ్స్ కానీ, పథకాలు కానీ, ప్లాన్స్ కానీ ఎక్కువ మనకి టీడీపీ మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తా అన్నారో వాళ్ళు కొంచెం అభివృద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చినట్టు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ విషయం వైసీపీ మేనిఫెస్టోలో కూడా మీరు ఉందనుకుంటారా? ఆ విషయంలో ఎవరు ఎక్కువ ముందంజలో ఉన్నారని మీ ఒపీనియన్? హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. సో మొన్న చూస్తే మనం వైసీపీ మేనిఫెస్టో 27వ తారీఖున రిలీజ్ అయింది. నిన్న తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఈ మేనిఫెస్టో ఇంపాక్ట్ ఎంప్లాయీస్ పైన, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన, యూత్ పైన, మహిళల పైన, అదేవిధంగా వివిధ వర్గాల పైన ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్స్లో చూస్తే అనే విషయాలు మనం మన తెలుగు పోస్ట్ ఎడిటర్ రవి శ్రీనివాస్ సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? మొన్నటిదాకా మనం ఫస్ట్ చూస్తే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు కొంత నెగిటివిటీ అయితే వచ్చింది, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఆ నెగిటివిటీ ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ ఇలాంటి రుణమాఫీ ఇది ప్రకటించలేదని ఒక విషయం అయితే, రైతులకి సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి పెద్దగా హైలైట్ చేయలేదు, పోలవరం ఎప్పుడు కంప్లీట్ అయిద్దో చేయలేదు, ఇలాంటి కొన్ని విషయాలు అంతర్లీనంగా ఆ మేనిఫెస్టోలో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ నిన్న తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఫస్ట్ మేనిఫెస్టో అనేది ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో గురించి ఆలోచించినట్టు గతంలో నాకు తెలిసి ఏ ఎలక్షన్లో కూడా మేనిఫెస్టో గురించి ఆలోచించాల. ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఫస్ట్ టైం జనం ఎదురు చూసే అంటే దాన్ని ఒక మేనిఫెస్టో అంటే హామీల పత్రం అంటారు మామూలుగా. ప్రతి పార్టీ ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్లో ఇచ్చేదే. కానీ వాళ్ళు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు, ప్రజలు పట్టించుకునేవాళ్ళు కాదు, రాజకీయ పార్టీ వాళ్ళు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు, వదిలేసేవాళ్ళు. కానీ జగన్ ఎప్పుడైతే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశానో, నేను 90% ఇంప్లిమెంట్ చేశాను, 98 చేసి జగన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశాడు లేదు అనేది పక్కన పెడితే, ఒక మేనిఫెస్టో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఏపీ పాలిటిక్స్లో. ఎలక్షన్స్లో మెయిన్ అదే అయిపోయింది. దీంతో మేనిఫెస్టో మీద మొత్తం ఫోకస్ అంతా, ఏపీ పీపుల్ ఫోకస్ అంతా మేనిఫెస్టో మీదే ఉంది. ఇప్పుడు జగన్ మేనిఫెస్టో తీసుకుంటే రైతుల దగ్గరకు వచ్చేసేలేకి ఆయన కొత్తగా చేసింది ఏంటంటే, రైతు పెట్టుబడి పథకం సాయం గతంలో కంటే కొంచెం పెంచాడు. 15,000 ఇస్తే ఒక 17,000 దాకా పెంచాడు. అదే చంద్రబాబు దగ్గరకు వచ్చేసేవైతే 20,000 ఇస్తా అన్నాడు. ఇద్దరికి అదే తేడా ఉంది. కాకపోతే జగన్ దగ్గరకు వచ్చేసేది ఏంటంటే, జగన్ ఒక క్యాలెండర్ పెట్టుకున్నాడు. తను ఏ డేట్కి నేను ఇవ్వగలను ముందే చెప్తాడు. ఆ క్యాలెండర్ ప్రకారం తను ఖచ్చితంగా ఆ డేట్కి రైతుల అకౌంట్లో పడిపోతుంది. సార్, అదేవిధంగా ఇప్పుడు రైతులు అనగానే మనకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అనేది ఒక బిగ్గెస్ట్ మేనిఫెస్టోలో ఒక బిగ్గెస్ట్ హామీగా మనకి పాలిటిక్స్లో అందరికీ గుర్తుండిపోయే విషయం. అదేవిధంగా జగన్ కూడా 1,00,000 వరకు రుణమాఫీ ఇస్తాడన్న చాలా వరకు పొలిటికల్ సర్కిల్స్లో కానీ ప్రజల్లో కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ జగన్ రీచ్ అవ్వలేదని ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఒకవేళ జగన్ ఇవ్వకపోయినా టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ఆ హామీకి తప్పకుండా ఉండొచ్చు అనే అవగాహనలు అయితే చాలా వరకు నచ్చాయి. సో మీరు మొత్తంగా రైతు రుణమాఫీ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా ఇవ్వకపోవడం అనేది? రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు ఏమైందంటే అది అసాధ్యమైన హామీగా మారిపోయింది. ఎందుకంటే ఒక్కసారి 1,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలి అంటే, ఒక 2 లక్షల ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలి. ఒకసారి అంత సొమ్ము ఒక్కసారి తెచ్చిపెట్టడం బడ్జెట్ సరిపోదు. అందుకని చెప్పి రైతు రుణమాఫీ గురించి 2 పార్టీలు ఆలోచించాలనే చెప్పాలి. జగన్ ఫస్ట్ నుంచి 2014లో కూడా రైతు రుణమాఫీకి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఆ రోజు కూడా నాయకులు ఒత్తిడి తెచ్చినప్పుడు రైతు రుణమాఫీ నేను చేయను అన్నాడు. అయితే ఆ రోజు చంద్రబాబు చేసి కొంతవరకు చేయగలిగాడు, అంతే తప్ప పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయాడు. అందుకని చంద్రబాబు ఈసారి రైతు రుణమాఫీ అనే అంశాన్ని తన మేనిఫెస్టోలోని తీసాడు. అంటే ఏంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టే మేము ముందుకెళ్తున్నాం తప్ప
మేము కొత్తగా రైతులకు ఇచ్చే హామీ అంటూ ఏముండదు, రుణమాఫీ అంటూ ఏం చేయము అని స్పష్టంగా రెండు పార్టీలు చెప్పినట్లయింది. రైట్ సార్. అదేవిధంగా రైతుల గురించి ఒక నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ మేనిఫెస్టో గురించి కానీ పాలిటిక్స్ని కానీ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెండు పార్టీల మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే మొన్నటి వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జగన్ గవర్నమెంట్ మీద కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు, కొంత అసంతృప్తిగానే ఉంది. అలాగే వీళ్ళకి రావాల్సిన టీఏడీల విషయంలో కానీ, లేకపోతే పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీళ్ళకి లేట్ అవుతాయి, ఇవి కూడా సరిగ్గా రావట్లా జగన్ గవర్నమెంట్లో. ఇంక జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ జగన్ ఫస్ట్ ప్రయారిటీ పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్సే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ ఇవి కాదు. అది మొన్నటి వరకు అనుకోండి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో చూసిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. ఎలా అంటే ఈ డబ్బులన్నీ వెల్ఫేర్కి పెట్టేస్తే మాకు జీతం ఎట్టా ఇస్తాడు అనే ఒక అనుమానం బీజం అయితే మొదలైంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు సంపద సృష్టించడం అనేది ఇమీడియట్గా సాధ్యం కాదు. సంపద అనేది సృష్టించడం అనేది కొన్ని ఏళ్ళు పట్టచ్చు, దశాబ్దాలు పట్టచ్చు. అది ఒక సంవత్సరంలో వచ్చేది కాదు, ఒక 2 సంవత్సరాల్లో వచ్చే పరిస్థితి కాదు. ఆ సంగతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు కాబట్టి కాస్త గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కాస్త చేంజ్ వస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు కాస్త గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంద్రబాబు మేనిఫెస్టో కంటే జగన్ మేనిఫెస్టో బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. సో అదేవిధంగా మనం యువతలో చూసుకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చంద్రబాబు నాయుడు కూటమి హామీ ఉంది. సో అదేవిధంగా యువతకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ మేనిఫెస్టో? రెండు వైసీపీ మేనిఫెస్టో ప్లస్ కూటమి మేనిఫెస్టో ఏ విధంగా వాళ్ళ యువతకి ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది సార్? అంటే యువత దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక పెక్యులర్ ఇది ఉంది. అక్కడ ఐటీ కంపెనీస్ లేవు, ప్రైవేటు పరంగా ఉపాధి అనేది అక్కడ దొరకటం కష్టం. అది బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇలా వెళ్లాల్సిందే తప్ప అక్కడ ఐటీ కంపెనీస్ రావటం అయినా కానీ ఇంకోటి కానీ జరగదు. అక్కడ ఐటీ కంపెనీస్ తేవటం అంటే చంద్రబాబు ఐటీ కంపెనీస్ తెచ్చి నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. కానీ అది ఎంతవరకు సాధ్యం? 20 లక్షల ఉద్యోగాలు అనేది యువత ఎంతవరకు నమ్ముతారనేది క్వశ్చన్. అయితే యువత మాత్రం జగన్ గవర్నమెంట్ కంటే చంద్రబాబు గవర్నమెంట్ వైపే కొంచెం, చంద్రబాబు వస్తే కాస్త అభివృద్ధి అనేది కొంచెం కంపెనీలు వస్తాయనే ఆశతో మాత్రం యువతలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్ సార్. అదేవిధంగా యువతే కాకుండా ఇంకా మహిళల్లో కూడా ఈ మేనిఫెస్టో గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డ్వాక్రా రుణమాఫీ అయితే కానీ, మహిళలకు ఇవ్వాల్సిన ఆసరా కానీ, చాలా పెన్షన్స్ కానీ చాలా కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో మహిళలకు ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? నాకు తెలిసి మహిళల్ని జగన్ బాగా క్యాష్ చేసుకున్నాడు. మహిళల విషయంలో పక్కాగా ఉన్నాడు. ఏదైనా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయటం, అమ్మఒడి కానీ లేకపోతే ఇంకోటి కానీ, వసతి దీవెన కానీ, ఈవెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ కూడా కాలేజీకి ఇవ్వకుండా కేవలం తల్లి ఖాతాలోనే జమ చేయటం, ఇలా ఒక మహిళని ఒక ఇంట్లో ఒక ప్రయారిటీ ఇచ్చేలా చేశాడు జగన్. సో నాకు తెలిసి మహిళలు జగన్ గవర్నమెంట్ మీద ఉన్నంత ఇది చంద్రబాబు దాంట్లో ఉండరు. చంద్రబాబు చెప్తున్నాడు మేనిఫెస్టోలో, నేను మా తల్లికి వందనం కింద ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తాను అని చెప్తున్నా కూడా అది ఎంతవరకు ఆచరణ సాధ్యం? ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నా కూడా 60,000 ఇవ్వటం సాధ్యమేనా? ఈ రకమైన ఆలోచనలు వస్తాయి. సో మనం అది కాకుండా బెనిఫిషరీస్, మెయిన్ ఇది ఏంటంటే చంద్రబాబుకి జగన్కి తేడా ఉందంటే ఇప్పుడున్న బెనిఫిషియర్స్ చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే మనం లబ్ధి పొందుతామా, ఈ పథకం కింద మనం ఉంచగలరా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందేమో అనే అనుమానం అనేది బలంగా ఉంది మహిళల్లో. సో మహిళల్లో కాస్త జగన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని నా అంచనా. అది సార్ అర్థమైంది. అదేవిధంగా గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లు ఈ రెండు సెగ్మెంట్స్ని తీసుకుంటే ఈ మేనిఫెస్టో ప్రభావం ఏమన్నా ఉంటుందా గ్రామీణ ఓటర్లకి, పట్టణ ఓటర్స్కి? గ్రామీణ ఓటర్లు పెద్దగా మేనిఫెస్టోని పట్టించుకోరు. అయినా కూడా గ్రామాల్లో వైసీపీ బలంగా ఉంది. రోడ్ల ఏరియాస్లో ఇప్పటికీ మేనిఫెస్టో ముందు కానీ మేనిఫెస్టో తర్వాత కానీ వైసీపీ బలంగా ఉంది. టీడీపీ దాదాపు 4.5 దశాబ్దాలు ఉన్న పార్టీ, దానికి కూడా గ్రౌండ్ లెవెల్లో మంచి క్యాడర్ ఉంది. అయితే గ్రామాల్లో గతంలో జన్మభూమి కమిటీలు, ఇప్పుడున్న వాలంటరీ సిస్టము, జగన్ వచ్చినాక వాలంటరీ సిస్టమ్ ఒకటి తీసుకురావటం, ఒకటి ఈ విద్య వైద్యం
ఈ 2 గ్రామాల్లో కాస్త చేంజ్ చేశాయి. నీకు పంట కొనుగోలు దగ్గర నుంచి మీకు టౌన్కి వచ్చే పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ కింద పరిమితి కూడా విపరీతంగా పెంచేశాడు జగన్. ఇంకా అసలు ఎవరికి అందని విధంగా పెంచేశాడు. నీకు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చేసి చెక్ చేయటం. ఇవన్నీ ఏమవుతుందంటే గ్రామాల్లో అసలు ఒక గ్రామాల్లో పలానా ఆఫీస్ లేదు, మనం టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు, ఈవెన్ మండల హెడ్ క్వార్టర్స్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు అనే పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి కాస్త రూరల్ ఏరియాలో జగన్ ఇప్పటికీ బలంగానే ఉన్నాడు. చంద్రబాబు మరి 12 రోజులు ఇంకా 10 రోజులు పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈ 10 రోజుల్లో ఏదైనా పుంజుకోగలిగితే మనం చెప్పాలి. అభివృద్ధి పరంగా అభివృద్ధికి సంబంధించిన హామీలు కానీ, అభివృద్ధికి సంబంధించిన మేనిఫెస్టోలో స్కీమ్స్ కానీ, పథకాలు కానీ, ప్లాన్స్ కానీ ఎక్కువ మనకి టీడీపీ మేనిఫెస్టోలో, కూటమి మేనిఫెస్టోలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తా అన్నారో వాళ్ళు కొంచెం అభివృద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చినట్టు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ విషయం వైసీపీ మేనిఫెస్టోలో కూడా మీరు ఉందనుకుంటారా? ఆ విషయంలో ఎవరు ఎక్కువ ముందంజలో ఉన్నారని మీ ఒపీనియన్? జగన్ కంప్లీట్ వెల్ఫేర్ మీద పెట్టాడు కాన్సన్ట్రేషన్. ఈ 5 ఏళ్ళు కూడా డెవలప్మెంట్ మీద చాలా తక్కువే ఉంది జగన్. ఎందుకంటే తను అంటూ ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవటానికి, తను ఒక పొలిటికల్గా తను నిలదొక్కోవటానికి తన పొలిటికల్ స్ట్రాటజీ చేస్తాం. దానికి మనం ఏం చేయలేము. కానీ చంద్రబాబుది ఎలా కాదు. చంద్రబాబు ఏంటంటే చంద్రబాబు ఒక స్టేట్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాడు. స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఏ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎలా వస్తాయి, ఇండస్ట్రీ వస్తే ఎంతమంది బతుకుతారు, ఇవన్నీ లెక్కేస్తాడు. ఒక విజన్ ఉండే నేత చంద్రబాబు. ఫస్ట్ నుంచి విజన్ ఉన్న లీడర్. చంద్రబాబు హయాంలోనే పరిశ్రమలు కానీ లేకపోతే ఉపాధి కానీ ఎక్కువ వచ్చిందని అనేది యువతలో కానీ అందరూ ఒప్పుకోవాల్సిందే. కియా పరిశ్రమ వచ్చింది కూడా చంద్రబాబు టైంలోనే, దాన్ని ఎవరు కాదనలేరు. అట్లాంటి కియా లాంటి పరిశ్రమని జగన్ తన 5 ఏళ్లలో తేలేకపోయాడు. ఇది జగన్కి మైనస్సే ఖచ్చితంగా. చంద్రబాబు వస్తే అలాంటి పరిశ్రమలు మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు పూర్తి చేశాడు. కనీసం సాగునీటి ప్రాజెక్టులో వెలుగొండ పూర్తి చేశారని జగన్ చెప్తున్నప్పటికీ ఆ కాలంలో నీరు పారలేదని రైతులు ఇప్పటికీ అక్కడ కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. సో చంద్రబాబు డెవలప్మెంట్ యాక్టివిటీ ఇద్దరితో పోల్చి చూసుకుంటే చంద్రబాబే బెటర్ అనేది చాలా మందిలో ఉంది. అంటే ఫ్యూచర్ భావితరాలని తమ బిడ్డల భవిష్యత్తులో ఆలోచించే వాళ్ళు ఎవరైనా చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారు. అలా కాకుండా ఇన్స్టెంట్ ఈ ప్రభుత్వం వల్ల మాకు ఈ లబ్ధి జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం అది జగన్ వైపు ఉంటారు. రైట్ సార్. అదేవిధంగా ఇప్పుడు టు ద పాయింట్ మాట్లాడాలంటే వైసీపీ మేనిఫెస్టోకి మీరు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోకి మీరు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు సార్? అంటే ఇక్కడ మార్కుల కంటే ఏది ప్రజలు నమ్ముతారు అనేది ముఖ్యం. ఎవరిని ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు నమ్ముతారు అనేది. అంటే ఇద్దరూ బాగానే ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు ఇప్పుడు జగన్ నేను ఇంతవరకే ఇవ్వగలను, ఇంతకంటే పెంచి ఇవ్వలేను, నాకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదని స్పష్టంగా చెప్పగలిగాడు. కానీ చంద్రబాబు ఇస్తూనే నేను ఇవ్వగలను, ఎందుకు ఇవ్వలేను, సంపద సృష్టించి మరి ఇస్తానన్నాడు. అది సాధ్యమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చంద్రబాబు మేనిఫెస్టోలో. జగన్ మేనిఫెస్టోలో క్వశ్చన్ మార్క్ లేదు. జగన్ మేనిఫెస్టోలో క్వశ్చన్ మార్క్ లేదు, చంద్రబాబు మేనిఫెస్టోలో క్వశ్చన్ మార్క్ ఉంది. అదే తేడా. ఆ ఒక్క తేడానే రేపు ఎన్నికల్లో ప్రభావం చూపబోతుందని నేను అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది తెలుగు పోస్ట్ అనాలిసిస్, పొలిటికల్ అనాలిసిస్. మేనిఫెస్టో తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయి ఓటర్ మీద, అండ్ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ ఎటువంటి ప్రభావం ఉండబోతుందో మనం తెలుగు పోస్ట్ ఎడిటర్, సీనియర్ ఎడిటర్ రవి శ్రీనివాస్ గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక ముందు మరిన్ని విశేషాల కోసం తెలుగు పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.